మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాలకి సంబంధించిన కేసులో కీలక అప్డేట్ ఇది. ఈ ఫామ్ హౌస్ ఓనర్ ఒక ఎమ్మెల్సీగా తెలుస్తోంది. అయితే ఫామ్ హౌస్ ఓనర్ ను నిందితుడిగా చేర్చనున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిగా గుర్తించారు. మోయినాబాద్ టోల్కట్టా దగ్గర 11 ఎకరాల్లో ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ ఓనర్ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే ఫామ్ హౌస్ లో గతంలో అనేక సార్లు కోడి పందాలు జరిగాయి. కోడి పందాల కోసం ఫామ్ హౌస్ లో భారీగా సెట్టింగ్లు కూడా చేశారు. రాత్రి సమయాల్లోనే కోడి పందాలు జరిగేవి. కోడి పందాలు వీక్షించేందుకు ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక నిన్నటి దాడుల్లో కోటి కెసినో కాయిన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల నగదుని సీజ్ చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రణీత అడిగి తెలుసుకుందాం. ప్రణీత, ఈ కేసులో ఎమ్మెల్సీకి ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఇంకా ఎంతమంది ఈ కోడి పందాల్లో పాల్గొన్నారు? మొయినాబాద్ ఉన్నటువంటి టోల్కట్టాలో గత 2 డేస్ క్రితం కోడి పందాల నిర్వహణకు సంబంధించి పోలీసులు రైడ్ చేసినటువంటి విషయం తెలిసిందే. 64 మందిని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వాళ్ళని వదిలిపెట్టారు. అయితే ఈ క్రమంలో ఈ ఫామ్ హౌస్ ఓనర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు. సో కోడి పందాల నిర్వహణకు ఈ ల్యాండ్ లీజ్కి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సో ఈ క్రమంలోనే ల్యాండ్ ఓనర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఫామ్ హౌస్లకు సంబంధించి చాలా చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నటువంటి విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రతిసారి కూడా ఫామ్ హౌస్ ఓనర్లను పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి కార్యకలాపాలకి వాళ్ళు ఫామ్ హౌస్లను రెంట్కి కానీ లీజుకి కానీ ఇస్తుండడంతో పోలీసులు కూడా ఫామ్ హౌస్ ఓనర్ల పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. సో ఈ క్రమంలోనే ఈ ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి ఓనర్ని ఐడెంటిఫై చేసి అతనికి త్వరలోనే నోటీసులు జారీ చేయబోతున్నారు. అతన్ని కూడా ఈ కేసులో అక్యూజ్డ్ గా పోలీసులు చేర్చబోతున్నారు. మొయినాబాద్ పోలీసులు 64 మందిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా నిన్న నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఇదే క్రమంలో ఫామ్ హౌస్ ఓనర్ కి సైతం పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎస్ ప్రణీత, సో అది మొదటిసారి కాదు, కోడి పందాలకు ఒక భారీ సెట్టింగే వేసినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కోడి పందాలు ఇక్కడ రాత్రిపూట మాత్రమే జరిగేవి. అది కూడా ప్రస్తుతానికైతే లక్షల్లో డబ్బులు దొరికాయి కానీ కోటిలో కెసినో కాయిన్స్ ని మాత్రం ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.